ಈ ಸ್ವಾಮೀಜಿಯವ್ರು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವ್ರು ಗೊತ್ತಾ. ಒಂದ್ 5,000 ಕಾಸು ಕೊಡ್ತೀನಿ ರೂಮ್ ಬರ್ರಿ ಅಂತ ಕೇಳೋ ಸ್ವಾಮೀಜಿಯವರು. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ. ನಾನು ಅದು ಮಾತಾಡಿರೋದು ವಿಡಿಯೋ ಸಮೇತ ಐತೆ, ಹಾಕ್ತೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್. ನನಗೋಸ್ಕರ ಒಂದ್ ಹೆಣ್ಣುಡುಗಿಗೋಸ್ಕರ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಇನ್ನೊಬ್ಬ ಹುಡುಗಿ ಸವಸಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. ಅದ್ರಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವ್ರು ಮಾತಾಡಿರೋದು ವಿಡಿಯೋ ಹಾಕ್ತೀನಿ, ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ಅವ್ರ ಬಿಹೇವಿಯರ್ ಏನು ಅಂತ ಎಲ್ಲ ನಾನು ಹೇಳ್ತೀನಿ, ವಿಡಿಯೋ ಸಮೇತ ಅವ್ರು ಮಾತಾಡಿರೋದೆಲ್ಲ ಹಾಕ್ತೀನಿ. ನನ್ಗೂ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೂ ಅಕಸ್ಮಾತ್ ಏನನ್ನ ಆದ್ರೆ ಅದು ಅವರಿಂದಾನೇ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗ್ಬೇಕು. ಅಕಸ್ಮಾತ್ ಏನೋ ದುಡ್ಡಿರೋರು ಏನಾದ್ರು ಮಾಡ್ಬೋದಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಅಕಸ್ಮಾತ್ ನಮ್ಗೇನ್ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆದ್ರೂ ಅದು ಅವರೇ ಕಾರಣ. ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ. హలో చెప్పు చెప్పు ఎలా బుధవారం ఎలా అయ్యేలే రూమ్ కి రా ఇస్తాను రూమ్ కి రా ఇస్తాను రూమ్ రావాలా సరే వాపస్ ఇప్పించి పోనీ పోయి ఇప్పించుకోపోండా ఫోన్ చేసి చెప్తాను. నువ్వు చెప్తే తానే ఆ పది నువ్వు వచ్చింటివి తానే, ఈ పది నువ్వు చెప్తే తానే వాళ్ళు ఇచ్చేది. అదే ఫోన్ చేసి చెప్తాను చెప్తున్నా ఫోన్ చేసి. నువ్వు చెప్పి ఇంకేం చేసేకైతుంది. సరే చెప్తాను పో. నువ్వు ఇచ్చేదా దుడ్లు? రూమ్ కి రా, వస్తావా? రూమ్కి వచ్చేలే. రూమ్కి నువ్వు ఎప్పుడు ఇస్తే నేను ఆవిడ వస్తాను. నువ్వు ఎవడు ఇస్తే ఆవిడ వస్తాను. నువ్వు దుడ్లు వస్తేనే నేను దుడ్లు ఇస్తానని చెప్పి అన్ని ఇట్లే చేస్తాను, అన్ని ఇట్లే మాట్లాడుతూ ఉండవు. నేను అట్లే మాట్లాడేది. నాకేం ఫ్రీగా ఇచ్చా టిక్లా నీకే? ఫ్రీగా నాకేం ఫ్రీగా దుడ్లకు మాత్రం నేను కావాలా? నీకు ఎంజాయ్ చేసేకి నక్కుని అందరితో మాట్లాడక వేరే వాళ్ళు కావాలా? నేనేం చేయాలి నీకు దుడ్లు? పోనీ ఇట్లా వాళ్ళని చెప్పు. నేనేం చెప్పు, నువ్వే మాట్లాడుతా ఉంటావు కదా. ఎవడు మాట్లాడతాను మా అమ్మ అమ్మతో ఎవరితో ఎట్లా మాట్లాడుతా ఉంటావు తెలుసు నాకు. ఫోన్ చూసిండవా? లేకపోతే నువ్వు ఎవరిని మాట్లాడుతా డైరెక్ట్ చూసిండవా? చూస్తే మాట్లాడాలి, చూసినట్లుగానే చూసిందంటే మాట్లాడతావు, చెప్తా ఉండేది. పొద్దున నీ బిడ్డలతో అనిపెట్టు, పొద్దున నేను ఎవరు మాట్లాడుతాను ఇప్పుడు అని నాకేం తెలుసు నువ్వు మాట్లాడుతావు. నువ్వుగా చెప్తా ఉండేది ఇట్లా మాట్లాడుతూ ఉంటావు. చెప్తాను కదా మాట్లాడతా. నేను మాట్లాడలేదు నీతవా? నీకు కొంచెము ఫీలింగ్ ఉండే ఏమీ లే పాపం. గుల్లుకొని ఫోన్లో మాట్లాడుకుని నా ముందరే మాట్లాడుతా ఉంటా, గుల్లుకొని మాట్లాడతా. మా అమ్మని మాట్లాడుతా ఉంటున్నా. అమ్మనట్లు మాట్లాడతావు. నేను అదే ఇప్పుడు సరే మా అమ్మని కాదు వేరే వాళ్ళని చెప్పించి నీ బిడ్డల మీద అనిపెట్టు. నేనేంటి పెట్టద్దా? ಮತ್ತೆ నేనంటే పెట్టద్దా? నాకు తెలుసా నువ్వు మాట్లాడింది అది? ಮತ್ತೆ చెప్తే నమ్ము కదా. నమ్ముకున్న నువ్వు చెప్పాలా? లేదు నాకు ఇంత అనుమానం ఉంది, నువ్వు వేరే వాళ్ళనే మాట్లాడుతా ఉండేది అని చెప్పాలా. నువ్వు ఎవరన్నా మాట్లాడతా, నాకేంటి? కానీ నేను దుడ్లకి నీ దగ్గరకు వస్తాను అని ఏమనింది కూడా, నాకేం తిక్కలా ఇచ్చేదానికి నువ్వు వస్తే ఇస్తాను అంటాను. నేను వడ్డీకి తానే అడుగుతా ఉండేది, ₹1 వడ్డీకి తానే అడుగుతా ఉండేది. నువ్వు అన్ని యాభై సంబంధాలు లేవు కదా, రూమ్ కా ఇస్తాను. నీకు వచ్చాక ఇంట్రెస్ట్ లేదంటే క్యాన్సిల్ చేస్తాను. నాకేం నేనేం చేయాలా నీకు కదా? నువ్వు నన్ను బిజినెస్ తరనే చూస్తా ఉన్నావు కదా. నేను బిజినెస్ చూడలేదు, నువ్వు బిజినెస్ తర చూసింది. ఎంత నీచంగా మాట్లాడుతూ తెలుసా మనం. అదన్నా కొంచెం అర్థం చేసుకుని ఇంత నీచంగా మాట్లాడుతా ఎంత నీచంగా. అది నన్ను అనింది కాక మా అమ్మని అందరినీ అంటివి, కానీ నేను ఏమన్నా మాట్లాడుతున్నా. ఎంత తాళమైందా కొంచెమైనా అర్థం చేసుకుంటా ఉండవా? అది ఉర్లేసుకునే చచ్చిపోవాలి అట్లా పరిస్థితిలో నువ్వు ఇట్లా మాట్లాడుతా ఉండవు అంటే ఎట్లా చెప్పు? నువ్వే పోతే పోనీ చేయలేదు. ఎవరు మాట్లాడుకుని ఉండింది? నేను చేయలేదా? మాట్లాడుతా ఉంటే
ఎన్ని జ్ఞానం చెప్పని చేస్తావు? చేయన్నా ఇవిడేంటి చేస్తున్నాను కదా, చేస్తూనే ఉన్నాను, పొడుగు చేస్తూనే ఉన్నాను. నువ్వే ఫోన్ అక్కడ మూర్తిని ఫోన్ చేస్తాను. ఓకే అన్ని దినాలని చేస్తావు కదా, ఇవిడేంటి చేస్తావు మరి? 2-3 దినాలకి మూర్తిను చేస్తాడు, నేను చేస్తాను, చేస్తూనే ఉండము. నువ్వెందుకు నువ్వే ఫోన్ అదే ఇవిడేంటి చేస్తా ఉండవు నువ్వు? ఇచ్చిపెట్టింటావు కదా, ఇచ్చిపెట్టాల్సిందే. నేనా నువ్వు వయసు పెట్టింది వాళ్ళు ఇట్లా అంతా ఇచ్చేస్తాడు కాదు, ఇన్నాళ్ళు ఫోన్లు చేయలేదు కదా, ఇవిడేంటి చేస్తా ఉండవు 2-3 దినాలు ఇంకా? కాదు ఎంత నీచంగా మాట్లాడుతూ తెలుసా నువ్వు? కాదు ఏంటి చేస్తా ఉండవు చెప్పు ఇవిడ? అటుకి నీకు దుడ్లు కావాల్సింటే మాత్రము నేను కావాలా? దుడ్లు కావాల్సింటే నేను దుడ్లు అట్కి నీ మాట నీకే చెప్తాను. దుడ్లకి నేను నిన్ను చేసినట్లుగా అయితే నేను ఫ్రీగా అడుగుతా ఉంటాను కదా, ಮತ್ತೆ అందరూ పొందైనట్టు నాకు అవసరం లే. నేను ఫ్రీగా అడగలేదు, నేను వడ్డీకి అడుగుతాను అంతానే. వడ్డీకి అడుగుతా ఉండవు. 1 రూపాయి వడ్డీ ఇస్తానో చెప్తాను అంతానే. అది పేరు 1 రూపాయి వడ్డీ ఇస్తానో చెప్పి నాకు అవసరం ఏమిలే. నీకు ఆ పద్ధతి చెప్పి ఇట్లా 8లోగా నేను చూస్తాను అంతే, దాని మీద నాకు ఇంకా అయ్యలేదు. అయితే చూడలంతా వద్దు అని చెప్పి నేను ఆదవే ఒప్పుకునేసినాయి. సరే అని చెప్పి ఏమో 11కి ఒప్పించేస్తే అయిపోయాను అనుకో. అయిపోయిన ఇంకా కూడాను నేను అప్పుడేంటంటే ఏమో బాధపడేదవ్వు అంటే వద్దు అని చెప్పేసేదవ్వు అనుకో. నేను సరే ఇస్తాను చెప్పి అనుకోని నువ్వు ఇంక దగ్గరకు వచ్చి ఇంకా చేతులు ఎత్తేస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పు, పోతే పోనీ. అదే నేను చెప్తా ఉండేది, నువ్వు ఎప్పుడు నీకు పాపం అర్షిచ్చి కదా అట్లా ఎక్స్పెక్ట్ పెట్టాడు. నేనేం నీకు సపోర్ట్ చేయాలా? దానికే నేను డిసైడ్ చేసినాను, నీకు దుడ్లు కావాలా నాకు ఎంజాయ్మెంట్ కావాలా, వస్తే ఇస్తారు లేదంటే అంతే. నువ్వు అదే తరతానే చూస్తా, నేను అదే తర. సరే వాపస్ ఇప్పించి చేయపోను ఊరికేయాలా? వాపస్ ఇప్పించి ఊరికేయాలా? ఫోన్ చేసి చెప్తాను, పోయి ఇప్పించుకోపో. చెప్పు సరే అట్లానే చెయ్యి, చెప్తాను పో. పెట్టదా? సరే బుధవారం అయిందా? ఇప్పుడు మేము బుధవారం పోతే అవుతుందా? వాళ్ళని చెప్తాయి నువ్వు నువ్వు చెప్పింటావు అందాపటికి నేను బుధవారం పోయకొందకి. ಅವರು ನಮ್ಮದೇ ಗ್ರಾಮದವರಾದಂಥ ಒಬ್ಬ ಮಹಿಳೆ ಅವರು ಒಂದು ಸೈಟಿನ ವಿಚಾರದ ಮೂಲಕ ನನಗೆ ಪರಿಚಯ ಆಗ್ತಾರೆ. ಅವ್ರ ಗಂಡ ಇಬ್ಬರು ಬಂದು ನನ್ನನ್ನು ಅಪ್ರೋಚ್ ಮಾಡ್ತಾರೆ. ನಾನು ಸೈಟಿನ ವ್ಯವಹಾರಗಳೆಲ್ಲ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತಂದಾಗ ಅವ್ರ ಗಂಡ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನ ನಮ್ಮ ಜೊತೆಲೇ ಬೆಳೆದಂಥ ಹುಡುಗ, ಸ್ವಾಮಿ ನೀವಾದರೆ ಸ್ವಲ್ಪ ಸಮಾಜದಲ್ಲಿ ನಿಮಗೆ ಬೆಲೆ ಕೊಟ್ಟು ಸ್ವಲ್ಪ ರೇಟ್ ಕಡಿಮೆ ಮಾಡ್ತಾರೆ, ನಮ್ಮೂರಲ್ಲೇ ಹೊಸದೊಂದು ಲೇಔಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ರಾಜಣ್ಣ ಅನ್ನೋರು, ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿ ಒಂದು ಸೈಟ್ ಕೊಡಿಸಿ ಅಂತ ಹೇಳಿದರು. ಸರಿ ನಾನು ಆಯಿತು ಅಂತೇಳಿ ರಾಜಣ್ಣ ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿ 11 ಲಕ್ಷಕ್ಕೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳನ್ನು ಅಡ್ವಾನ್ಸ್ ಮುಂಗಡ ಹಣವಾಗಿ ಇವರೇ ತಗೊಂಡೋಗಿ ಅವ್ರಿಗೆ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ನನ್ನ ಕೈಗೆ 1 ರೂಪಾಯಿನೂ ಕೊಟ್ಟಿರಲ್ಲ. ಈ ಖಾತೆಗಳು ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ರಿಂದ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ಸ್ ಆಗೋದಿಲ್ಲ ಸೈಟ್ಸ್. ಸೊ ಅದು ಹಾಗೆ ಪೆಂಡಿಂಗ್ ಆಗುತ್ತೆ. ಇವರು 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ 11 ಲಕ್ಷಕ್ಕೆ 2 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವ್ರ ಹತ್ರ ಶಾರ್ಟೇಜ್ ಬರುತ್ತೆ. 2 ಲಕ್ಷನ ನನ್ನ ಹತ್ರ ಬಂದು ಕೇಳ್ತಾರೆ. ನಾನು ಹೇಳಿದೆ ನೋಡಿ ಸದ್ಯಕ್ಕೆ ನನ್ನ ಹತ್ರ ಯಾವುದೂ ಅಮೌಂಟ್ ಇಲ್ಲ, ಆ ಥರ ಏನಾದರೂ ಅಮೌಂಟು ಹೇಗೂ ಈ ಖಾತೆಗಳು ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಅಷ್ಟರೊಳಗಡೆ ಏನಾದರೂ ಅಡ್ಜಸ್ಟ್ ಆದರೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದರೆ ನೀವು ಬೇರೆ ಎಲ್ಲಾನು ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ತಗೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಅವರು 3-4 ತಿಂಗಳಾದಮೇಲೆ ಈ ಖಾತೆಗಳು ಇದಾಗೋದಿಲ್ಲ, ಅವ್ರೇನು ಮಾಡ್ತಾರೆ, ಇಲ್ಲ ನಮ್ಗೆ ಅಮೌಂಟ್ ವಾಪಸ್ ಕೊಡಿಸ್ಬಿಡಿ ಅಂತ. ನಾನು ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತೀನಿ ನೋಡಿ ಅವ್ರಿಗೆ ಸೈಟ್ ಬೇಡವಂತೆ ವಾಪಸ್ ಕೊಟ್ಬಿಡಿ ಅಂತ. ಅವರೇ ಖುದ್ದಾಗಿ ಇವ್ರ ಮನೆ ಹತ್ರ ಬಂದು ದುಡ್ಡನ್ನು ವಾಪಸ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಹೋಗಿರ್ತಾರೆ. ಸೊ ಅಲ್ಲಿಗೆ ಮುಗಿಯುತ್ತೆ ವ್ಯವಹಾರ ಅದು. ಬಟ್ ಇವ್ರಿಗೂ ಈ ಮಹಿಳೆ ಏನಿದ್ದಾರೆ ಬೇಕು ಅಂತ ನನ್ನ ವಿರುದ್ಧ ಷಡ್ಯಂತ್ರ ಮಾಡಿ ಇವ್ರ ಹತ್ರ ದುಡ್ಡು ತುಂಬ ಇದೆ ಅಂತ ಊಹೆ ಮಾಡಿಕೊಂಡು ಹೇಗಾದರೂ ಮಾಡಿ ಇವ್ರ ಹತ್ರ ಹಣ ಲಪಟಾಯಿಸಲೇಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನನ್ನ ಹತ್ರ ಈ ಕ್ಲೋಸಾಗಿ ಮಾತಾಡೋಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾಳೆ. ನಾನೇನು ಮಾಡ್ತೀನಿ, ಇವ್ರು ಯಾವಾಗ ಕ್ಲೋಸಾಗಿ ಮಾತಾಡೋಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾರೋ ನಾನು ಇವರ ನಂಬರ್ಗಳನ್ನು ಎತ್ತೋದಿಲ್ಲ, ಬ್ಲ್ಯಾಕ್ ಲಿಸ್ಟ್ಗೆ ಹಾಕ್ತೀನಿ. ಇವ್ರ ನಂಬರ್ ಎತ್ತದೇ ಇದ್ದಾಗ ಬೇರೆ ಬೇರೆ ನಂಬರ್ಗಳಿಂದ ನನಗೆ ಫೋನ್ಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆ ನಂಬರ್ಗಳು ಎತ್ತದೇ ಹೋದಾಗ ಇವರು ಫೇಸ್ಬುಕ್ಕಲ್ಲಿ ಮೆಸೆಂಜರಲ್ಲಿ ಮೆಸೇಜ್ ಹಾಕಿದ್ದಾರೆ ನನಗೆ, ಸಾರಿ ಪ್ಲೀಸ್ ಕಾಲ್ ಮೀ ಅಂತೇಳಿ ತುಂಬ ಮೆಸೇಜ್ಗಳು ಹಾಕಿದ್ದಾರೆ. ಕೆಲವು ವಾಯ್ಸ್ ಮೆಸೇಜ್ಗಳನ್ನು ವ್ಯಾಟ್ಸಪ್ಪಲ್ಲಿ ಕೂಡ ಹಾಕಿದ್ರು, ಅವೆಲ್ಲ ನಾನು ಡಿಲೀಟ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ದಯವಿಟ್ಟು ಮಾತಾಡಿ ನನ್ನ ಹತ್ರ ಮಾತಾಡಿ ಅಂತೇಳಿ ವಾಯ್ಸ್ ಮೆಸೇಜ್ಗಳನ್ನು ನಾನು ಡಿಲೀಟ್ ಮಾಡಿದ್ದೇನೆ. ಬಟ್ ಇವರು ಬರೀ ನಾನೇ ಮಾತಾಡಿದ್ದೀನಿ ಅವ್ರ ಹತ್ರ, ನಾನೇ ಅಪ್ರೋಚ್ ಮಾಡ್ಕೊಂಡು ಅವ್ರ ಮೇಲೆ ಕಿರುಕುಳ ಕೊಡ್ತೀನಿ ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ವಿಡಿಯೋಗಳನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿ
ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಮಾಧ್ಯಮಗಳಲ್ಲೆಲ್ಲ ಹಾಕ್ತಿದ್ದಾರೆ. ಇದು ಶುದ್ಧ ಸುಳ್ಳು, ಫೇಕ್ ವಿಡಿಯೋಸ್. ಆಮೇಲೆ ಆಡಿಯೋ ಒಂದು ಇದೆ, ಆಡಿಯೋದಲ್ಲಿ ನೀವು ಅದೇ ರೂಮಿಗೆ ಬಾ 5,000 ಕೊಡ್ತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ಆಡಿಯೋ ಇದೆ ತೆಲುಗಲ್ಲಿ. ಅದು ಆಡಿಯೋ ನಿಮ್ದೇನಾ ಅಥವಾ ಬೇರೆನಾ? ನಂದು ಆಡಿಯೋ ನಾನು ಆ ಥರ ಯಾವ ಹೆಣ್ಮಕ್ಳ ಹತ್ರ ಇಲ್ಲ ಸರ್. ಇದು ಕಂಪ್ಲೀಟ್ ಶುದ್ಧ ಸುಳ್ಳು. ಇವರು ನನ್ನ ಮೇಲೆ ಷಡ್ಯಂತ್ರ ರೂಪಿಸ್ಬೇಕು ಅಂತಲೇ ನಮ್ಮೂರಲ್ಲೇ ಇದ್ದಂಥವ್ರು ಆ ಅಮ್ಮ 6ನೇ ತಾರೀಕು ಎಲ್ಲ ಒಂದು ನಿಗೂಢ ಜಾಗಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ನಮ್ಮ ಅಂದಾಜಿನ ಪ್ರಕಾರ ಅವರು ತವ್ರ ಮನೆಗೆ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ಒಂದು ಮಾಹಿತಿ ಇದೆ. ಆ ತವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಇವರ ಗಂಡ ನರೇಶು ಮತ್ತು ಇವ್ರ ಅಣ್ಣ, ಇವ್ರ ಅಮ್ಮ ಎಲ್ಲರೂ ಸೇರಿಕೊಂಡು, ಅದರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಸಮುದಾಯದ ನಮ್ಮ ಹಿತಶತ್ರುಗಳು ಕೆಲವರು ಇದ್ದಾರೆ. ಅವರು ಇವರ ಬೆನ್ನ ಹಿಂದೆ ನಿಂತ್ಕೊಂಡು 9ನೇ ತಾರೀಕು ಒಂದು ವಿಡಿಯೋವನ್ನು ಬಿಡಿಸ್ತಾರೆ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮಲ್ಲಿ. ಅದು ಎಷ್ಟು ಇವರು ಇದರಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದರೆ, ಒಂದು ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಂದು ಫೋಟೋ ಹಾಕ್ಬಿಟ್ಟು ಈ ಸ್ವಾಮೀಜಿ ಒಳ್ಳೆಯವರಂತೆ ಅಂತ ಹೇಳ್ತಾಳೆ. ಹಾಗೆ ಹೇಗೆ ಅಂತೇಳಿ ಆರೋಪಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾಳೆ. ಈ ಕುರಿತಂತೆ ದೂರ ಏನಾದರೂ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ನಾನು ಅವತ್ತೇ ಸೇಮ್ ಡೇನೇ ನನ್ನ ಗಮನಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ಗ್ರಾಮಾಂತರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರನ್ನು ಕೊಟ್ಬಿಟ್ಟು NCR ಅನ್ನು ಕೂಡ ದಾಖಲಿಸಿದ್ದೇನೆ. NCR ದಾಖಲಿಸಿದ್ದೇನೆ. NCR ದಾಖಲಿಸಿದ ಮೇಲೆ ಪೊಲೀಸ್ನವರು ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ವಿಚಾರಣೆ ಕರೀತಾರೆ. ವಿಚಾರಣೆ ಕರೆದಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಡೇನೇ ಅವರು ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮಲ್ಲಿ ಹಾಕಿದಂಥ ವಿಡಿಯೋಗಳನ್ನು ಡಿಲೀಟ್ ಮಾಡ್ತಾರೆ. ನಾನು ಅವತ್ತೇ FIR ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳಿದೆ. ಬಟ್ ನಮ್ಮ ಸಮುದಾಯದ ಕೆಲವು ಹಿರಿಯ ಮುಖಂಡರು ಆಯಿತು ಅವ್ರನ್ನ ಕರೆಸಿ ಮಾತಾಡೋಣ ಇರಿ ಅಂತೇಳಿ ಅವ್ರ ಮಾತಿಗೆ ಬೆಲೆ ಕೊಟ್ಟು ನಾನು ಇಷ್ಟು ದಿನ ವೆಯ್ಟ್ ಮಾಡಿದೆ. ಆದರೆ ಇದುವರೆಗೂ ಅವ್ರು ಬಂದಿಲ್ಲ. ಬರ್ತೀನಿ ಅಂತೇಳಿ ಇದುವರೆಗೂ ಬಂದಿಲ್ಲ. ಇವತ್ತು ನಾನು ಅವ್ರ ಮೇಲೆ ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಮತ್ತು ನಮ್ಮ ಸಮುದಾಯದ ಹಿತಶತ್ರುಗಳು ಯಾರ್ಯಾರು ಇನ್ವಾಲ್ವ್ ಆಗಿದ್ದಾರೆ, ಇದು ಕಂಪ್ಲೀಟಾಗಿ ನನ್ನನ್ನು ಹನಿ ಟ್ರ್ಯಾಪ್ ಮಾಡಿ, ಬ್ಲಾಕ್ ಮೇಲ್ ಮಾಡಿ, ಇವ್ರ ಹತ್ರ ಹೇಗಾದರೂ ಮಾಡಿ ದುಡ್ಡು ವಸೂಲಿಸಬೇಕು ಅನ್ನೋದು ಷಡ್ಯಂತ್ರ ಮಾಡಿ ಇದನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ವಿರುದ್ಧ ಇವತ್ತು ನಾನು FIR ಅನ್ನು ದಾಖಲಿಸಿ ಮತ್ತು ಮಾನನಷ್ಟ ಮೊಕದ್ದಮೆಯನ್ನು ಹೂಡ್ತೇನೆ. ಇವರಿಬ್ಬರ ಮೇಲೆ ಹೂಡ್ತೇನೆ. ಲೇಟೆಸ್ಟ್ ಹಾಗೂ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಬಾಸ್ ಟಿವಿ ಕನ್ನಡ ಚಾನೆಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಹಾಗೆಯೇ ಬೆಲ್ ಐಕಾನ್ ಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಇದರ ಜೊತೆಗೆ ಫೇಸ್ಬುಕ್, ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್, X ನಲ್ಲೂ ಮಿಸ್ ಮಾಡದೆ ಫಾಲೋ ಮಾಡಿ.